ఒకసారి గంగా నది ప్రాముఖ్యత గురించి చర్చించుకుంటే, ఇక్ష్వాకు వంశానికి చెందిన భగీరథుడు తన 60,000 మంది పూర్వీకులకు మోక్షం ప్రసాదించడం కోసం పవిత్ర గంగానదిని స్వర్గం నుండి భూమికి తీసుకురావడానికి అపారమైన తపస్సు చేయగా, పరమేశ్వరుడు గంగ ప్రవాహ శక్తికి భూమి తట్టుకోలేదని తన జటాజూటములతో ప్రవాహ శక్తిని తగ్గించి భూమి మీదకు వచ్చేలా చేస్తాడు. ఆ ప్రదేశమే గంగానది పుట్టిన ప్రదేశం గోముఖ్, ఉత్తరాఖండ్లో ఉంటుంది. గంగానది గోముఖ్ నుండి దక్షిణ వైపుకు ప్రవహించి కాశీలో మళ్ళీ ఉత్తర వైపుకు ప్రవహిస్తుంది. ఉత్తరం అంటే మోక్ష మార్గం కనుక గంగా కాశీలో చాలా ప్రాముఖ్యత పొందింది. ఒకసారి సైంటిఫిక్గా డిస్కస్ చేసుకుంటే సహజంగానే గంగానదిలో ప్రోబయోటిక్ ఉన్నాయి. ప్రోబయోటిక్స్ అంటే పెరుగు, మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా. ఇవి ఎంత మంచివి అంటే మనుషులకు హాని చేయకుండా హాని కలిగించే బ్యాక్టీరియాని చంపేస్తుంటాయి. అలాంటి ప్రోబయోటిక్స్ గంగానది నీళ్ళలో పుష్కలంగా ఉన్నాయట. అందుకని గంగలో హానికరమైన బ్యాక్టీరియాలు లేకుండా ఇవి నీటిని శుద్ధి చేస్తూ ఉంటాయి. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో ఉన్న అన్ని నదుల కంటే గంగా నదిలో 50 రెట్లు అధికంగా ఈ ప్రోబయోటిక్స్ ఉన్నాయట. అంటే ఒక నది తనను తాను శుభ్రం చేసుకోవడానికి 50 రోజులు పడితే గంగా ఒక్క రోజులో శుభ్రం చేసుకుంటుంది. ఇప్పుడు అర్థమైంది కదా గంగలో స్నానం ఎందుకు అంత ప్రాముఖ్యత పొందిందో, మరియు తరతరాలుగా మన వాళ్ళు గంగా నదిని ఇంటికి ఎందుకు తెచ్చుకుంటారో.